సావిత్రి నువ్వా? ఏమిటిలా వచ్చావు? మన రవికి అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. నేను రాలేనని నీకు తెలుసుగా. చూడండి, జీవితంలో అరుదైన సంఘటనలు ఎప్పుడో కాని జరగవు. అలాంటి అవకాశం, అదృష్టం ఈ రోజు మన రవికి దక్కాయి. ఇలాంటప్పుడు కొడుకు ఆనందాన్ని ఏ తండ్రైనా సంతోషంగా పంచుకుంటాడు. చిన్నప్పుడు వాడి స్కూల్లో ప్రైజులు వచ్చినప్పుడు కూడా మీరొస్తారని, వాడితో పాటు ఆనందాన్ని పంచుకుంటారని ఎంతో ఆశగా ఎదురు చూసేవాడు. మీరిద్దరు ఎంత ఎడమోహం పెడమోహంగా ఉన్నా ఈ ఒక్కసారికి వాడి కోరిక కాదనకండి. ఒకే ఒక్కసారి మీ తండ్రి కొడుకులు ఇద్దరు కుర్చీలో పక్క పక్కనే కూర్చోవడం నన్ను కళ్ళారా చూడనివ్వండి. జీవితంలో మిమ్మల్ని ఏ కోరిక కోరను. ఈ ఒక్క కోరిక తీర్చండి. ఆయన తప్పకుండా వస్తారు, కానీ నీ ఇన్విటేషన్తో మాత్రం కాదు. అమ్మా, మన జీవితాల్లో ఒక స్థానం ఎప్పుడూ ఖాళీగానే ఉంటూ వచ్చింది. ఇవాళైనా ఆ ఖాళీ పూర్తవుతుందని నువ్వు ఆశపడ్డావు, కానీ నీ ఆశ నిరాశ. వెల్కమ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఆల్విన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి సహకారంతో ప్రజారంజన పత్రిక వారు నిర్వహించిన సినిమా బ్యాలెట్ విజేతలకు ఇప్పుడు అవార్డులు అందజేయబడతాయి. దిస్ ఇయర్ బెస్ట్ పిక్చర్ అవార్డు గోస్ టు ఆత్మకథ. We request the producer, Mr. Murthy, to take the award. Murthy. I request Mr. Farooq to give away the award. Thank you, sir. Thank you very much. Now, best director award goes to Mr. Ravi. మిస్టర్ రవి, మీ మొదటి ప్రయత్నంలోనే అవార్డు తీసుకుంటున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆనందంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో నాతో పాలు పంచుకోవలసిన వాళ్ళు నా స్నేహితుడు మూర్తి, నా భార్య మై డార్లింగ్ రజని, మా అమ్మ సావిత్రిదేవి. ఈ సినిమా తీస్తున్నప్పుడు మీరు ఎటువంటి అనుభూతి పొందారు? ఆత్మకథ సినిమా హీరో పరంగా ఆలోచించి, ఐ మీన్ ఫ్రమ్ హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీశాను. ఈ సినిమాలో మిగతా పాత్రలు అంటే అమ్మ, నాన్న, తమ్ముడు, నాయనమ్మ అన్ని సహజమైన పాత్రలే. కానీ ఈవేళ ఆ సినిమా చూస్తుంటే ఆ పాత్రలు నేను సరిగా అవగాహన చేసుకున్నానా అనిపిస్తుంది. అయితే దర్శకుడుగా మీ అనుభవం? దర్శకుడి దృష్టిలో చూసినప్పుడు వాళ్ళ నిస్సహాయత, వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ కోపతాపాలు న్యాయమే అనిపించింది. ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణంలో ఎవరున్నా ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళు అదే చేశారు. అటువంటి వాళ్ళ మీద కోపం దేనికి, ద్వేషం ఎందుకు?
నౌ ద అవార్డ్ విల్ బి ప్రెజెంటెడ్ బై ఎక్స్క్యూజ్ మీ, మీరందరూ నన్ను మన్నిస్తానంటే ఈ అవార్డుని ఆడియన్స్ లో ఉన్న ఒక వ్యక్తి చేతుల మీదుగా తీసుకోవాలనుంది. డైరెక్టర్ ఆనందరావు గారు, దయచేసి మీరు వచ్చి ఈ అవార్డు నాకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. డైరెక్టర్ ఆనందరావు గారు, దయచేసి వేదిక మీదకి రావాలి. ప్లీజ్ కమ్ టు ద డాస్. ఆనందరావు గారు, దయచేసి రావాలి. ఆనందరావు గారు, దయచేసి వేదిక మీదకి రావాలి. ఇన్ని రోజులు నేను మీకే ఉపయోగపడ్డాను. మీరు కోరినట్టు నడుచుకున్నాను. రవి అవివేకి, మూర్ఖుడు అనుకున్నాను. కానీ ఇవాళ వాడు వివేకి, చైతన్యవంతుడయ్యాడు. ఇప్పుడు కూడా నేను వాడి కోరికని కాదనటం నా వల్ల కాని పనే. Ladies and gentlemen, and my wife Savitri, నేను ఇంతవరకు 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించాను. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ చప్పట్లు, ఈ కెమెరాల సందడి, ఇంత అభిమానం, ఆనందం మొదటిసారిగా చవి చూస్తున్నాను. గుర్రం మీద వీరుడు స్వారీ చేస్తుంటే వినిపించే జేజేలు, జోహార్లు తనకేనని మురిసిపోతుందట ఆ గుర్రం. అలా మురిసిపోయే ఆ గుర్రాన్ని నేను, ఈ గాడిదకి తండ్రిని. హీఈస్ మై సన్, నా పెద్ద కొడుకు రవి. ఈ చిత్ర నిర్మాణ అనుభవంతో రవి తన్ను తాను తెలుసుకున్నాడు. నన్ను నేను తెలుసుకునేటట్టు చేశాడు. రేపటి నుంచి మీరందరూ నన్ను డైరెక్టర్ ఆనందరావుగా కాదు, డైరెక్టర్ రవికి తండ్రిగా పిలుస్తారు. సార్, అవార్డ్. ఐమ్ సారీ. సార్, వన్ స్టిల్. ష్యూర్ ష్యూర్, 1 minute. సావిత్రి, నేను ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి నిన్ను, నీ బిడ్డను అవమానించాను, అసహించుకున్నాను. అది చాలక ఎక్కడ నా కూతురు పెళ్లి జరగదోనని భయపడి నీ కొడుకు చేసిన ప్రయత్నాలన్నిటికీ మా వారి చేత అడ్డంకులు పెట్టించాను. ఇన్ని చేసినా ఏది మనసులో పెట్టుకోకుండా నువ్వు నీ కొడుకు పూనుకొని ఈ సంబంధం కుదర్చకపోతే ఈ జన్మలో నా కూతురు పెళ్లి అయ్యేది కాదు. జీవితాంతం నీకు రుణపడి ఉంటాను సావిత్రి. ఊరుకోవనజా.